అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. శ్రీరామనవమి సందర్భంగా మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ పవిత్రమైన ఆలయానికి వచ్చాము. మా అత్తగారు నిర్వహించిన హోమంలో పాల్గొనడం నిజంగా ఒక అదృష్టంగా అనిపించింది. ఇక్కడ రామాలయంలో శివయ్య, దుర్గామాత, నాగదేవత అందరూ ఒకే చోట ఉండటం చాలా ప్రత్యేకము. ప్రతి దర్శనము ఒక కొత్త నమ్మకాన్ని ఇచ్చింది. మనం కోరుకున్నది అన్నీ కాకపోయినా మనసుకు కావాల్సిన శాంతి మాత్రం ఇక్కడ దొరుకుతుంది. ఇలాంటి రోజులు జీవితంలో చాలా విలువైనవి. మీరు కూడా ఇలాంటి అనుభవం పొందారా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోల కోసము లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అందుకే ఎంత కష్టంలో ఉండండి, రామనామ జపం చేస్తే చాలు, రామనామం చెప్తే చాలు వచ్చేస్తారు. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, అబద్ధాలాడడం నా జన్మలో లేదు. మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్తుండేవారు, ఎంత కష్టంలో ఉన్నా సరే మకుటధారణ సర్గ పారాయణ చేస్తే మాత్రం వెంటనే బయటికి వచ్చేస్తాడు. వివరాలు చెప్పడం ఎందుకు గాని, ఈ మధ్య కాలంలో ఒకానొక వ్యక్తి అపారమైన కష్టంలో పడిపోయాడు. విదేశం నుంచి వచ్చి అన్నీ పోయాయి, పాస్పోర్ట్తో సహా. ఏం తెలియాలో తెలియనటువంటి స్థితిలో నా దగ్గరికి వచ్చి, గురువుగారు ఏం చేయమంటారని అడిగాడు. మకుటధారణ సర్గ చదువుకోండి అన్నాను. మకుటధారణ సర్గ పారాయణం 3 రోజులు చేశాడు. నాకు చెప్పడానికి కూడా సమయం లేక అతనికి అన్నీ దొరికేసాయి, తీసుకొచ్చి ఇచ్చేశారు. వెళ్ళిపోయి విదేశాలు. అయ్యా నేను ఇక మానకుండా రోజు చదువుకుంటున్నానండి అన్నాడు. రామాయణంలో ఒక్కొక్క సర్గకంతంత శక్తి ఉంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయతాక్షం రామం నిచాచర వినాశక నమామీశ్వరం శ్రీరామం. శ్రీరామనవమి సందర్భంగా రాములు వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.